నేనే రాజు నేనే మంత్రి అని ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో దానికి అర్థం ఏంటో చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విమర్శలను తిప్పికొడుతూ తాను పాలకుణ్ణి కాదు సేవకుణ్ణి అని అన్నారు. ప్రజా తీర్పును అవమానించేలా మాట్లాడొద్దని బీఆర్ఎస్ నేతలకు చురకలేశారు. ఎస్సీ జనాభా 17 ఉంటే ఏకంగా 30% పదవులు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు రేవంత్ రెడ్డి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పినా దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. 2-3 రోజుల నుంచి నేనే రాజు నేనే మంత్రి అని రాస్తారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడు నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఇప్పటికి కూడా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటే లేదని మళ్ళీ మిమ్మల్నే బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. ఎస్సీ జనాభా 17% తెలంగాణలో, ఈరోజు 30% పదవులు ఇచ్చినాం. ఎన్నడైనా ఎవరైనా ఊహించినా 4 మంత్రులు, ఒక స్పీకరు, విప్, ఇన్ని దళితులకు ఏ రోజైనా వాళ్ళ జనాభా ప్రకారమే వాళ్ళకి ఎన్నడూ దొరకలేదా? వాళ్ళు ఎప్పుడు చూసినా అనేది, అయ్యా మేము 15% ఉన్నాం, మాకు 5% కూడా పదవులు ఇస్తలేరని. వాళ్ళ లెక్కలు మా లెక్కలు 17% చెప్తున్నది జనాభా పెరిగిందని. మరి ఇవాళ ప్రభుత్వంలో